నిరుద్యోగుల కోసం పోరుబాట పట్టిన బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పోలీసులు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. రేపు జరగాల్సినటువంటి సరూర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే సిటీలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ఈరోజు సరూర్ స్టేడియంకు వెళ్ళనున్నారు. వెళ్ళిన తర్వాత ఒకసారి పర్యవేక్షణ చేసి ఆ తర్వాత వాళ్ళు హైకోర్టును ఆశ్రయించనున్నారు. మొత్తానికైతే ఏదైతే ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలకు సంబంధించిన దాని మీద అంటే ఎవరైతే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి 25,000 పెన్షన్, ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ఒక్కో ఇయర్కు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి అప్పుడు ప్రియాంక గాంధీకి చెప్పేయడం, ఆ తర్వాత నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలను ఇందిరమ్మ రాజ్యం వస్తే సంవత్సరం తిరిగే లోపల మీకు 2 లక్షల నౌకర్లు వస్తాయి. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. విధానాన్ని ఎండగట్టే క్రమంలోనే రేపు జరిగే ఏదైతే యువ సంగ్రామ సదస్సుకు సంబంధించిన దాంట్లో అనుమతి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కోర్టును ఆశ్రయించనుంది. కోర్టు నిర్ణయం బట్టి రేపు యువ సంగ్రామ సదస్సు నిర్వహించబడుతుందా లేదనేది వేచి చూడాల్సిన అవసరం వచ్చేసింది.